All right. నిన్న స్లైస్ స్ట్రింగ్స్ గురించి మాట్లాడుకుందాం. స్టార్ట్ బులియన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంది ట్రూ ఆర్ ఫాల్స్. కానీ పైథాన్లో కొన్ని ఏంటంటే ట్రూతీ వాల్యూస్ ఫాల్సీ వాల్యూస్ అని ఉంటాయి. మీకు స్లాక్లో ఒక నోట్ ప్యాడ్ ప్రొవైడ్ చేశాను 555కి. సో చూడండి, దీంట్లో నన్, ఫాల్స్, 0.0 అంటే ఇది కాంప్లెక్స్ నెంబర్ అని అర్థం. అంటే ఇది ఏ విధంగా తీసుకోవాలంటే 0+0j ఆ విధంగా తీసుకోవాలి. డెసిమల్ ఫ్రాక్షన్ అనేది ఏంటంటే మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డెసిమల్ అని చెప్పేసి ఒక మాడ్యూల్ ఉంటుంది, ఇలాగా ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రాక్షన్ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ సంథింగ్ ఫ్రాక్షన్ ఇలా ఉంటుంది. అది ఫ్రాక్షన్ కోసం, డెసిమల్ కోసం స్పెసిఫిక్ గా యూజ్ చేసే మాడ్యూల్స్. మనం స్పెసిఫిక్ గా అవసరం లేదు, బట్ ఇన్ ఏ కేస్ ఒకవేళ అలాంటి అవసరం ఉంటే మీకు ఈ రెండు వాల్యూస్ ఉన్నా కూడా, లేదా ఎంటీ సెట్స్ ఉంటాయి కదా, అంటే మీకు డేటా స్ట్రక్చర్స్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. లిస్ట్ ఆర్ ఇది డిక్షనరీ అంటారు, ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేసేది. దీన్ని టపుల్ అంటాం, రౌండ్ బ్రాకెట్స్ అనమాట. పారెంథసిస్ సింగిల్ అంటే ఎంటీ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఎంటీ క్యారెక్టర్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఇక్కడ ఏం మనకి మెన్షన్ చేయలేదు, ఇక్కడ ఏం క్యారెక్టర్ కూడా లేదు. సో వీటిని వచ్చేసి ఎంటీ స్ట్రింగ్ అంటాం. ఇది బైట్ కోడ్ ఏదైనా సరే, హెక్సాడ్ ఇలాంటివి బైట్ కోడ్స్ ఏమైనా మెన్షన్ చేసేటప్పుడు బి అని మెన్షన్ చేస్తాం. అది వెరీ రేర్గా యూజ్ చేస్తాం. సో వీ నాట్ టు వరీ అబౌట్ ఇట్. సెట్ని మనం ఇలా మెన్షన్ చేయొచ్చు. ఇది ఎంటీ సెట్ అన్నమాట. సెట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దట్ ఇన్ డేటా స్ట్రక్చర్ సెక్షన్. ఎంటీ రేంజ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. రేంజ్ అనేది మనకు సపోజ్ రేంజ్ అన్నది లెట్స్ టేక్ 10. నేను 10 అని మెన్షన్ చేశానంటే, నేను ఫర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, 10 అని మెన్షన్ చేశానంటే ఇది ఏంటంటే 0,10. 10 అన్నది ఎక్స్క్లూజివ్. సో 0 నుంచి 9 ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. అంటే మనం మాన్యువల్గా ఒక లిస్ట్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా జనరల్గా ఏం చేయాలి, 1 2 3 4 5 6 7 8 9 ఇలా మెన్షన్ చేసి మనం ప్రింట్ చేయొచ్చు. కాకపోతే ఇలా అవసరం లేదు. సపోజ్ 100 వాల్యూస్ మీకు రేంజ్ మొత్తం 0 to 100 కావాలనుకోండి నాకు నెంబర్స్, మీకు మళ్ళీ లిస్ట్లో మొత్తం మనం మాన్యువల్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలా అవసరం లేకుండా రేంజ్ యూజ్ చేయొచ్చు అనమాట. సపోజ్ 0 to 100 అని కదా, అంటే 100 అంటే 100 ఎక్స్క్లూజివ్. సో 100 కూడా ఇంక్లూడ్ అవ్వాలి అంటే 101 పెట్టుకోవాలి. చూడండి, 0 నుంచి 100 ప్రింట్ అయ్యాయి. సో రేంజ్ అన్నది ఆ రేంజ్ ఫంక్షన్ వచ్చేసి ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఆ రేంజ్ అన్నది ఎంటీ అయినట్లయితే, అంటే 0 అని మెన్షన్ చేసినట్లయితే, లేదా ఆబ్జెక్ట్స్ వచ్చేసి ఒకవేళ అది రిటర్న్ అంటే బూల్ అనే ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఫాల్స్ అని రిటర్న్ చేస్తే, లేదా లెంత్ అన్నది 0 అని రిటర్న్ చేస్తే, అంటే ఆబ్జెక్ట్లో ఏమీ లేనప్పుడు అప్పుడు ఇది ఫాల్స్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు అంటే, సపోజ్ ఇఫ్ కండిషన్ రాశాను నేను, ఇఫ్ కండిషన్ రాసి 0 అని మెన్షన్ చేసి ప్రింట్ ప్రింట్ 0 మెన్షన్ చేసి అనుకోండి, ప్రింట్ అవ్వదు. ఎందుకంటే ఇది ఫాల్స్. ఎప్పుడైతే ఇది ఫాల్స్ అవుతుందో, ఈ ఫాల్స్ ఇఫ్ బ్లాక్ లో ఉన్న ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నేను ఇఫ్ కండిషన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, తర్వాత చేస్తాను. బట్ ప్రస్తుతానికి జస్ట్ ఇఫ్ కండిషన్ ఈ విధంగా రాస్తామని అనుకోండి, మీకు ఇక్కడ ఇది కండిషన్. ఈ కండిషన్ అన్నది ఫాల్స్, ఏ సిచ్యువేషన్ లో పైథాన్ లో ఫాల్స్ అవుతుంది అన్నది ఈ పాయింట్ అన్నమాట. ఈ నోట్ ప్యాడ్ రాసినవన్నీ కూడా ఎప్పుడు ఫాల్స్ అవుతాయి అనేది. మరి ట్రూత్ ఎప్పుడు అవుతుందని మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఎక్కడైతే ఫాల్స్ అవ్వదో అవన్నీ కూడా ట్రూత్ కిందే వస్తుంది. సపోజ్ నేను ఇప్పుడు 1 అని మెన్షన్ చేశాను, అది కండిషన్ కాదు అది, బట్ పైథాన్ ఏ విధంగా తీసుకుంటుందంటే ట్రూ కింద తీసుకుంటుంది, ఎందుకంటే అది ఫాల్స్ కాదు కాబట్టి.
ఓకే, సపోజ్ -3 ఇది ఫాల్స్ కాదు కాబట్టి 0 మెన్షన్ వచ్చింది, అంటే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. పాయింట్ అర్థమైంది కదా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దీని మీద? దామోదర్ గారు మళ్ళీ ఒకసారి చెప్పరా? ఇప్పుడు ఇవన్నీ కూడా కంపారిజన్ ఆపరేట్ చేసినప్పుడు లేదా ఏదైనా సరే కండిషన్ అప్లై చేసినప్పుడు ఎక్కడ ఫాల్స్ అవుతుంది అన్నది. ఇప్పుడు ఏ వాల్యూస్ వచ్చినా కూడా ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ ఫాల్స్ అవుతాయి అన్నది. సపోజ్ నేను ఇక్కడ నన్ మెన్షన్ చేశాను, ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వదు ఎందుకంటే ఈ ఇఫ్ కండిషన్ అనేది ఇది ఫాల్స్. సో ఇది ఫాల్స్ అయినప్పుడు ఇది ప్రింట్ అవ్వదు. ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు మటుకే ప్రింట్ అవుతుంది. ఇది ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే ఇవి ఏవి రానప్పుడు. సపోజ్ వీటిలో ఏది వచ్చినా కూడా, సపోజ్ 0 వచ్చింది అనుకోండి, జస్ట్ ఉదాహరణకి ఇక్కడ 0 ఉంది కదా, 0 ఫాల్స్ కింద తీసుకుంది. సో 0 మెన్షన్ చేశాను అనుకోండి, ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వలేదు ఎందుకంటే ఈ స్టేట్మెంట్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వదు. సపోజ్ నేను ఇప్పుడు డెసిమల్ 0 అని మెన్షన్ చేశాను, డెసిమల్ లెట్ మీ ఇంపోర్ట్. ఇది ప్రింట్ అవ్వలేదు ఎందుకంటే ఇది ఫాల్సిఫై అనే స్టేట్మెంట్ అంటే ఈ లిస్ట్ లో ఉంది కాబట్టి. ఇవన్నీ కూడా ఫాల్సీ వాల్యూసే. వీటిలో ఏది వచ్చినా కూడా ఆ కండిషన్ అనేది ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది. అది పాయింట్. ఎప్పుడైతే కండిషన్ ఇఫ్ కండిషన్ అనేది ఎప్పుడు ప్రింట్ అవుతుంది స్టేట్మెంట్ ఉన్నది, ఇది ట్రూ అయినప్పుడు. కానీ ఇది ట్రూ అవ్వనప్పుడు ఇది ప్రింట్ అవ్వలేదు. డెసిమల్ 0 అనగానే ఇది ప్రింట్ అవ్వలేదు ఎందుకని ఇది ఫాల్సీ కింద ఉంది కదా, అందువల్ల. అర్థమైందా? ఓకే ఓకే దామోదర్. మిగతా వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీకు ఇఫ్ కండిషన్స్ అండ్ ఇప్పుడు మళ్ళీ డేటా స్ట్రక్చర్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇది రీట్రేట్ చేస్తాను, సో డోంట్ వరీ అబౌట్ anything with regards to the decimal, whatever the value it might be apart from 0, it will be correct. It will be true. సపోజ్ ఇప్పుడు ఇక్కడ మీరు అంటున్న డెసిమల్ అంటున్నారు, ప్రింట్ అయింది కదా. Yeah, okay. So apart from 0, if it is 0, it's false. ఇవన్నీ కూడా ఫాల్స్ స్టేట్మెంట్. మీకు ఏమైనా కండిషన్ ప్రోగ్రామింగ్ లాజిక్ రాసినప్పుడు కండిషన్ అనేది ఎప్పుడు ఫాల్స్ అవుతుంది ఎప్పుడు ట్రూ అవుతుంది కొంచెం కన్ఫ్యూషన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఇలాంటివి ఉంటాయి. ఫాల్సీ ట్రూతీ అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే, సో ఒక రకంగా చెప్పాలంటే 0 ఆర్ ఎంప్టీ ఆర్ ఫాల్స్ ఆర్ నన్ అలాంటి సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు అది ఫాల్స్ అవుతుంది అంతే. ఈ మొత్తం చూడండి, ఎంప్టీ 0 ఫాల్స్ నన్ అంతే, ఇంకేమీ లేదు ఇక్కడ. ఏమన్నా ఉందా? ఇది ఫ్రాక్షన్ అనేది 0/1 is 0 కదా. Right. Yes. So that is the reason why if in case 0/1 is 0, the fraction of 0 is again it's going to be false. Right. ఒకవేళ 1 ఉంటే then it could be true. 1 ఉంటే ఇది వర్క్ అవుతుంది. అదే మీకు ఏంటంటే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది నన్ కానీ ఫాల్స్ కానీ 0 కానీ ఎంటీ కానీ ఈ 4 కేసెస్ లో ఇది ఫాల్స్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఈ ఫాల్స్ స్టేట్మెంట్ మొత్తం కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఫాల్స్, 0, నన్, ఎంటీ అంతే. సిచువేషన్ ఇన్ఫినిటీ వస్తే సార్, ఇన్ఫినిటీ వస్తే అది ఫాల్స్ కింద లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రింట్ అవుతుంది. ఓకే. If I'm not wrong, if ఇన్ఫినిటీ ఈ విధంగా ఏదో సమ్ మాడ్యూల్ ఉండాలి ఇన్ఫినిటీ ప్రింట్ చేయడానికి. మేబీ నంపైర్ ఏదో ఉండాలి. అది ఒకసారి మాడ్యూల్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అది ఒకసారి చెప్తారా? మాడ్యూల్ ఓకే, మీకు అది నంపై వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇన్ఫినిటీ తర్వాత చూద్దాం. బట్ ఓకే, మీకు దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా?
సార్ ఒక ఎగ్జాంపుల్ స్ట్రింగ్ గురించి చెప్పరా, ఎప్పుడు స్ట్రింగ్ ఫాల్స్ అవుతుంది? ఎంటీ స్ట్రింగ్ అయినప్పుడు, ఇప్పుడు ఇక్కడ నేను ఇఫ్ లో జస్ట్ నేను ఇక్కడ ఎంటీ స్ట్రింగ్ ఇచ్చాను, ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే అది ఫాల్స్ కాబట్టి. ఇక్కడ ఒక స్పేస్ ఉన్నా కూడా వర్క్ అవుతుంది, ఎందుకంటే స్పేస్ కూడా అది ఎంటీ, స్పేస్ ఎంటీ కింద రాదు, ఒక క్యారెక్టర్ కింద వస్తుంది. ఇక్కడ నేను ఏమి ఇవ్వలేదు, సింగిల్ కోట్స్ పెట్టి వదిలేసాను అంతే, ఇక్కడ ఏమి ఇవ్వలేదు, చూడండి ఇది ఫాల్స్ అంతే. ఓకే, బట్ ఒకటే కన్ఫ్యూజన్ ఏంటంటే స్పేస్ వస్తే ఎంటీ కింద వస్తుందా రాదా అన్నది. ఎంటీ కింద రాదు, ఎందుకంటే స్పేస్ కూడా ఒక క్యారెక్టరే. ఎనీ అదర్? So just go up a little bit. Okay. Okay. Good. Thank you. ఆల్రైట్, ఇంతవరకు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, స్ట్రింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సింగిల్ అపాస్ట్రఫీ, ఎస్కేప్ క్యారెక్టర్, బ్యాక్ స్లాష్ ఎస్కేప్ ఎలాగ ఎస్కేప్ చేయాలన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. స్ప్లిట్ చూద్దాం. సపోజ్ ఇప్పుడు నాకు ఒక స్ట్రింగ్ ఉంది అనుకోండి, 1 2 3 4 5 ఇలా ఉందనుకోండి. జనరల్గా ఇలాంటివి స్ట్రింగ్స్ వచ్చినప్పుడు మనం ఏ లిస్ట్ ఫామ్ చేయాల్సి ఉంటుంది. లిస్ట్ అనేది మనకు కన్వీనియంట్గా ఉంటుంది, ఏదైనా సరే లూప్ క్రియేట్ చేసేటప్పుడు కానీ ఇదంతా కూడా. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏం చేస్తామంటే స్ప్లిట్ అనేది ఒకటి యూజ్ చేస్తాం. ఇక్కడ స్ప్లిట్ అనేది ఏంటంటే మనం ఒక దీని సపరేటర్ ఉంటుంది కదా, ఇక్కడ నేను సపరేట్ చేసింది సింగిల్ స్పేస్తో సపరేట్ చేశాం కాబట్టి ఇక్కడ నేను ఆ సపరేటర్ ఇక్కడ ఇచ్చినట్లయితే అది నాకు ఆ పర్టికులర్ ఇది మొత్తం ఒక్కొక్క అంటే ఏమవుతుందంటే ఆ సపరేటర్ ముందరున్న అంటే సపరేటర్తో బేస్ చేసుకొని ఆ వర్డ్స్ అన్ని కూడా ఒక లిస్ట్ గా ఫామ్ అవుతుంది. ఆ లిస్ట్ లో ఒక్కొక్క ఎలిమెంట్, ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క ఎలిమెంట్ గా మారుతుంది అనమాట. చూడండి 1 2 3 4 5. సపోజ్ ఇక్కడ సపరేటర్ నేను కామా ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నేను స్పేస్ ఇస్తే వర్క్ అవ్వదు. చూడండి ఒకే ఇదంతా ఒకే స్ట్రింగ్ ఇది. సో ఖచ్చితంగా మనం ఆ సపరేటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, చూడండి 1 2 3 4 5. సో ప్రాపర్గా లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రతి ఒక్క వర్డ్ ఒక్కొక్క ఎలిమెంట్ కింద మారింది. సో ఇలా మారినప్పుడు నాకు ఈజీగా ఉంటుంది లూప్ చేసుకోవడానికి. ఫర్ ఇచ్చేసాను అనుకోండి, సో అనుకోండి, సో ఐ కెన్ ప్రింట్ ఇట్ లైక్ ఇంతే. ఫర్ ఇలాగే అని కాదు, ఏ విధంగా మన లిస్ట్ గా ఫామ్ చేసినప్పుడు మనకి ఈజీగా మ్యానిపులేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. లూప్స్ లో కానీ లేదా ఇఫ్ కండిషన్ లాంటి ప్రోగ్రామింగ్ లాజిక్ రాసినప్పుడు అన్నమాట. ఓకే, స్ట్రిప్ అనేది గో హెడ్. ఈ పర్టికులర్ కండిషన్ కి నిన్న చెప్పిన డబుల్ కోట్స్ సింగిల్ కోట్స్ ఏదైతే ఎగ్జాంపుల్స్ చెప్పారో దిస్ ఇస్ ద సేమ్ అప్లై హియర్ ఆల్సో, రైట్? అంటే సింగిల్ కోట్స్ యూజ్ చేసి డబుల్ కోట్స్ యూజ్ చేయడం. ఇక్కడ సింగిల్ కోట్స్ అంటున్నారా మీరు? ఓకే, 1 2 3 4 5 ఉన్నాయి కదా. ఓకే, ఇక్కడ సపరేటర్ మీరు అంటున్నారా? యా వర్క్ అవుతుంది. కాకపోతే మీరు ఎస్కేప్ క్యారెక్టర్, ఓకే, ఓకే, ఎస్కేప్ ఇప్పుడు వర్క్ అయింది కదా. ఇక్కడ సింగిల్ కోట్స్ ర్యాప్ చేశాను నేను, ఓకే, ఎస్కేప్ క్యారెక్టర్ మెన్షన్ చేశాను, సో అప్పుడు వర్క్ అయింది. రైట్, సపోజ్ ఇంకొక స్ట్రింగ్ తీసుకుంటున్నాను నేను, ఇక్కడ మెషిన్ లెర్నింగ్ అని చెప్పేసి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇక్కడ నాకు స్ట్రింగ్ లో ఏ విధంగా ఉందంటే ట్రయల్ స్పేసెస్ ఉన్నాయి. ట్రయల్ స్పేసెస్ అంటే మనకు ఒక స్ట్రింగ్ ముందర కొన్నిసార్లు ఏమవుతుందంటే బై మిస్టేక్ హ్యూమన్ ఎర్రర్ వల్ల అవచ్చు, లేదా లోడింగ్ లో ఏమైనా ఇష్యూ ఉండొచ్చు, ముందర చివర స్పేస్ యాడ్ అవుతాయి. చూడండి ఇది అన్నెసరీ స్పేస్ యాక్చువల్గా. సో ఈ అన్నెసరీ స్పేస్ ని మనం ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలంటే, అంటే ఇక్కడ మధ్యలో ఉన్న స్పేస్ గురించి కానీ మాట్లాడట్లేదు, ఇది మధ్యలో ఉన్న స్పేస్ ఓకే ఇట్ మేక్స్ సెన్స్, ఎందుకంటే మిషన్ లెర్నింగ్ అనే వర్డ్స్ ని సపరేట్ చేస్తుంది. బట్ ఈ అన్నెసరీ స్పేస్ ఉంది కదా, దాన్ని మనం స్ట్రిప్ చేసుకోవాలంటే, అంటే రిమూవ్ చేయాలనుకున్నట్లయితే స్ట్రిప్ యూజ్ చేయాల్సి ఉంటుంది. స్ట్రిప్ యూజ్ చేసినట్లయితే మనకి లెఫ్ట్ కానీ రైట్ కానీ మీకు ఏం కనిపించట్లేదు స్పేసెస్ ఇంతకుముందు లాగా, రైట్?
సో ఒకవేళ లెఫ్ట్ మట్టికి మీరు స్ట్రిప్ చేయాలనుకున్నట్లయితే చూడండి, ఇక రైట్ అనేది స్ట్రిప్ అవ్వలేదు. లెఫ్ట్ సైడ్ ఏదైతే స్పేస్ ఉందో ఇక్కడ అది మటుకి స్ట్రిప్ అయింది. అదేవిధంగా ఆర్ స్ట్రిప్ అంటే రైట్ పార్ట్ మటుకి స్ట్రిప్ అయింది. ఇక్కడ స్పేస్ లేదు మనకి, ఇక్కడ ట్రయల్ స్పేస్ లేవు, కానీ ఇక్కడ ఉంది, లెఫ్ట్ పార్ట్ ఉంది. జనరల్గా ఏంటంటే స్ట్రిప్ వాడతాం, లెఫ్ట్ అండ్ రైట్ రెండు కూడా అప్లై అవుతాయి. ఓకే, సపోజ్ నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను, x ఈక్వల్ టు మిషన్ అండ్ y ఈక్వల్ టు లెర్నింగ్. నేను మిషన్ లెర్నింగ్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో x ప్లస్ y అని మెన్షన్ చేసినట్లయితే స్ట్రింగ్ రెండు కూడా కాన్కాటినేట్ అవుతాయి, అంటే యాడ్ అవుతాయి. కాకపోతే ఇక్కడ మనకి ఇక్కడ స్పేస్ ఏమి లేదు, ఎందుకంటే మనం ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి. ఆ విధంగా జనరల్గా అలాంటి సిచ్యువేషన్ ఏం చేస్తామంటే అంటే మనం స్ట్రింగ్స్ ని కాన్కాటినేట్ చేసినప్పుడు స్పేస్ కూడా ఒక క్యారెక్టరే కదా, ఒక స్ట్రింగే కదా. సో ఆ స్పేస్ ని కూడా మనం యాడ్ చేయొచ్చు ఈ విధంగా. ఇప్పుడు చూడండి, ప్రాపర్ గా మనకి స్పేస్ యాడ్ అయింది. సో ఈ విధంగా మనం స్ట్రింగ్స్ ని కాన్కాటినేట్ చేయొచ్చు, చాలా సింపుల్ గా చేయొచ్చు ప్లస్ తో పైథాన్ లో. ఇంకొకటి ఏంటంటే, ఓకే, ఎనీ క్వశ్చన్స్ టిల్ నౌ? ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? డౌట్స్ చెప్తున్నారు? నో సార్. స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అని మెన్షన్ చేస్తున్నాను. ఇమ్యూటబుల్ అంటే మనం ఒక వాల్యూ ఉన్నట్లయితే మళ్ళీ ఆ వాల్యూని మార్చలేము అనే సిచ్యువేషన్, దాన్ని ఇమ్యూటబుల్ అని అంటాం. ఓకే, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకు మిషన్ అని ఉంది కదా, లెట్ మీ టేక్ సేమ్ వన్. ఎక్స్ ఇప్పుడు నేను ఈ రావాలనుకోండి, నాకు ఇప్పుడు ఇండెక్స్ ఏం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈ సిచ్యువేషన్లో? ఈ అనేది రెండు విధాలుగా -1. ఓకే, అదొక ఈ వస్తుంది. ఇంకోటి 7 8 కాదు, 7 8 7 ఎర్రర్ వస్తుంది కదా, చూపించాం కదా, అవుట్ ఆఫ్ రేంజ్. ఇప్పుడు పైథాన్ ఎప్పుడు కూడా ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 6. రైట్. సో మీరు 7 ఏదైతే అనుకుంటున్నారో యాక్చువల్ 6, ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అయ్యింది కదా. ఇప్పుడు ఫస్ట్ 0 అయినప్పుడు ఇది 1 2 3 4 5 6 అవుతుంది, రైట్. సో ఓకే, ఇప్పుడు స్ట్రింగ్స్ అనేది ఇమ్యూటబుల్ అని చెప్పాం కదా. ఇప్పుడు నాకు వాల్యూ అయితే వచ్చింది, ఇది వేరే వాల్యూతో ఏమైనా అసైన్ చేయగలనా చూద్దాం. ఇప్పుడు నేను క్యాపిటల్ ఈతో నేను మార్చాలని అనుకుంటున్నాను, చూద్దాం. ఈక్వల్ టు ఏమని వచ్చింది? స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. అంటే స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్ అని అర్థం. మీరు ఈ స్ట్రింగ్ ని ఇంకొక వాల్యూతో కంప్లీట్ గా రీప్లేస్ చేయొచ్చు, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సపోజ్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు లెర్నింగ్ అని చెప్పేసి నేను మెన్షన్ చేస్తాను, రీప్లేస్ అయింది, ఇది వేరే. నేను ఇక్కడ ఈ పాయింట్లో ఏం చెప్తున్నానంటే, ఉన్న స్ట్రింగ్ లో స్పెసిఫిక్ గా ఒక పర్టికులర్ క్యారెక్టర్ లేదా సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకొని దాన్ని మీరు రీప్లేస్ చేయలేరు. ఈ ప్రాపర్టీని ఏమంటామంటే ఇమ్యూటబిలిటీ అంటాం. ఓకే, ఈ పాయింట్ అర్థమైందా? అర్థమైందా? ఓకే, ఫైన్. స్ట్రింగ్స్ అనేవి కంప్లీట్ అయింది. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఇంటరప్ట్ చేయండి. అదర్వైజ్ ఐ విల్ కన్సిడర్ దట్ యు అండర్స్టూడ్. ఫైన్. ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ లిస్ట్. మనకి డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి. డేటా స్ట్రక్చర్స్ అంటే ఏం లేదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే డేటాని స్టోర్ చేసుకోవడానికి ఒకటి స్ట్రక్చర్స్ అని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో పైథాన్లో కూడా లిస్ట్ అని, టపుల్స్ అని, డిక్షనరీస్ అని, సెట్స్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. 1 by 1 మనం డిస్కస్ చేసుకుందాం. ఈరోజు లిస్ట్తో స్టార్ట్ చేద్దాం, రేపు మేబీ లిస్ట్ కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ టపుల్స్, డిక్షనరీస్,
మిగతా కూడా అంటే అవి అంత టైం ఎక్కువ పట్టవు. మెయిన్గా ఏంటంటే లిస్ట్ ఎక్కువ కొంచెం టైం తీసుకుంటుంది. లిస్ట్ని ఎలా డిక్లేర్ చేయాలంటే ఎక్స్ ఈక్వల్ టు సమ్ ఏదైనా వేరియబుల్ ఎక్స్, నేను జనరల్గా ఎక్స్ అండ్ వై తీసుకుంటున్నాను, బట్ వేరియబుల్ ఒక మీనింగ్ఫుల్ నేమ్ తీసుకోవాల్సి ఉంటుంది రియల్ టైంలో. నేను జస్ట్ సమ్ వేరియబుల్ ఎక్స్ తీసుకుంటున్నాను. స్క్వేర్ బ్రాకెట్స్తో మనం లిస్ట్ అనేది ఎప్పుడు కూడా ఇండికేట్ చేయాలన్నమాట. దీంట్లో వాల్యూస్ అనేవి మనం ఏదైనా సరే మెన్షన్ చేయొచ్చు. స్ట్రింగ్ అయి ఉండొచ్చు, లేదా నెంబర్స్ అయి ఉండొచ్చు, లేదా బులియన్ వాల్యూస్ అయి ఉండొచ్చు, లేదా కాంప్లెక్స్ నెంబర్, ఏ డేటా అయినా కూడా ఓకే. అంతెందుకు ఇంకొక లిస్ట్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. సపోజ్ 1 2 3 4 5 ఇలా నెంబర్స్ మెన్షన్ చేయొచ్చు. అలా ఫ్రాక్షన్ మెన్షన్ చేయకూడదు అని రూల్ ఏం లేదు. అంటే ఈ విధంగా కూడా మనం మెన్షన్ చేయొచ్చు. 5.6 డెసిమల్ వాల్యూస్ అలాగే ఉండాల్సిన అవసరం లేదు. 2 ప్లస్ ఈ కాంప్లెక్స్ నెంబర్ కదా, వీటిని కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సపోజ్ స్ట్రింగ్ కూడా మెన్షన్ చేయొచ్చు. అంతేందుకు ఒక లిస్ట్ని మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఏ డేటా టైప్ అయినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది లిస్ట్ అనేది. ఒక రకంగా చెప్పాలంటే మీకు C++ తెలిసినట్లయితే అర్రేస్ అంటాం కదా, ఆ విధంగా అనమాట. ఇప్పుడు ఎక్స్ అన్నది నాకు ఒకటి వచ్చింది. ఇది ఒక వేరియబుల్ లిస్ట్ క్రియేట్ చేశాను. టైప్ చెక్ చేద్దాం ఏమొస్తుందో. ఇక్కడ లిస్ట్ అని వచ్చింది, ఎందుకంటే మనం స్క్వేర్ బ్రాకెట్స్ లో మెన్షన్ చేస్తాం కదా, అందువల్ల ఇది లిస్ట్ ఆటోమేటిక్ గా తీసుకుంది. స్పెసిఫిక్ గా మనం లిస్ట్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీని లెంత్ చూద్దాం. మనకు స్ట్రింగ్ లో లెంత్ చూసాం, రైట్? ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అంతా అది లెంత్ చూపించింది కదా. ఇక్కడ వచ్చేసరికి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అది చూపిస్తుంది. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మొత్తం మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ లెంత్ 4 అని చూపించింది. ఓకే, స్పెసిఫిక్ గా మీకు స్ట్రింగ్ లో ఏ విధంగా మనం ఒక పర్టికులర్ ఇండెక్స్ ని కానీ ఒక రేంజ్ మెన్షన్ చేసి మనం తీసుకోవచ్చు, సేమ్ లిస్ట్ లో కూడా అదే లాజిక్ అప్లై అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ నాకు 3 రావాలనుకోండి, ఇండెక్స్ పరంగా చూసినట్లయితే ఈ 3 అనే ఎలిమెంట్ 2లో ఉంది కదా, ఇది 0 1 2. సో నేను 2 మెన్షన్ చేసినట్లయితే ఆ 3 వస్తుంది నాకు. లేదు సపోజ్ నాకు ఇప్పుడు 0 అంటే 1 నుంచి నాకు 3 వరకు ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేయొచ్చు, ఇంతకుముందు స్ట్రింగ్ లో ఏ లాజిక్ ఉందో సేమ్ అదే లాజిక్, కోలన్ యూజ్ చేయొచ్చు మనం. 0 అంటే ఫస్ట్ కదా, ఫస్ట్ ఎలిమెంట్ నుంచి థర్డ్ ఎలిమెంట్ వరకు, అంటే ఇది ఇండెక్స్ 2. ఇక్కడ 2 మెన్షన్ చేస్తే నాకు 0 1 2 3 వస్తుందా? 3 మెన్షన్ చేయాలి. 0 to 3 అవుటర్ బౌండ్ అనేది ఇక్కడ కూడా ఎక్స్క్లూసివ్. చూస్తే 1,2 వచ్చింది. సో 3 మెన్షన్ చేసినట్లయితే ఈ 3 అన్నది అవుటర్ బౌండ్ ఎక్స్క్లూజివ్ కాబట్టి అది ఇంక్లూడ్ అవ్వదు, కాబట్టి దానికి ముందర వరకు అప్లై అవుతుంది. కాబట్టి 0 1 2 అంటే 1 2 3 అలా వస్తుంది అనమాట. జనరల్గా మనం ఫస్ట్ నుంచి ఎప్పుడు మెన్షన్ చేసేటప్పుడు ఇది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఏంటంటే సపోజ్ చివరి వరకు మనకి వాల్యూస్ కావాల్సి ఉంటుంది, అప్పుడు అవుటర్ బౌండ్ ఇక్కడ ఇది కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ నాకు 2 నుంచి 4 వరకు ప్రింట్ అవ్వాలి, అప్పుడు ఏం చేయొచ్చు, 1 అని మెన్షన్ చేసి సరిపోతుంది. జనరల్గా ఏం చేయాలి, 1 2 3 4 మెన్షన్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు మొత్తం వస్తుంది. అవుటర్ బౌండ్ ఎస్క్లూ అంటే చివరి వరకు కాబట్టి మనం ఇది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ పాయింట్ అర్థమైంది కదా. సేమ్ స్ట్రింగ్స్ లాగే అక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక ఎలిమెంట్ లాగా అనమాట. ఇక్కడ ఒక ఎలిమెంట్ ఒక క్యారెక్టర్ లాగా అనమాట. దామోదర్ గారు, ఇప్పుడు 4 తర్వాత మీరు ఒక స్ట్రింగ్ యాడ్ చేయండి, దాని లెంత్ ఆఫ్ స్ట్రింగ్ పర్టికులర్ ఆ స్ట్రింగ్ లెంత్ కనుక్కోవాలంటే ఇండెక్స్ యూజ్ చేస్తారా? సపోజ్ ఇక్కడ మెషిన్ లెర్నింగ్ అని మెన్షన్ చేశాను. ఓకే, మీరేమంటున్నారంటే ఎక్స్ అన్నది పర్టికులర్ ఆ మెషిన్ లెర్నింగ్ ది లెంత్ కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు x4 ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఆ పర్టికులర్ స్ట్రింగ్ వచ్చింది కదా ఇక్కడ. ఓకే, లెంత్ ఇస్తే సరిపోతుంది కదా. ఓకే, ఫైన్. ఇంకోటి ఏంటంటే స్ట్రింగ్స్ అనేవి మ్యూటబుల్ అంటే మనం మార్చొచ్చు అని అర్థం. సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ 4 అని మెన్షన్ చేస్తే మిషన్ లెర్నింగ్ అని వచ్చింది కదా, ఈ మిషన్ లెర్నింగ్ అనుకోండి జస్ట్ మిషన్ రావాలి నాకు.
లేదా సమ్ వేరే క్యారెక్టర్ ఆర్టిఫిషియల్ ఏఐ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. చూడండి, ఆ పర్టికులర్ ఎలిమెంట్తో నేను అంటే జనరల్గా x4 మెన్షన్ చేసినప్పుడు ఇది వస్తుంది మనకి. నేను ఇంకొక వాల్యూని అసైన్ చేస్తాను. ఇప్పుడు ఎక్స్ అన్నది ఏమైంటుంది చూడండి, మిషన్ లెర్నింగ్ అనేది పోయింది, ఏని వచ్చింది. అంటే మ్యూటబుల్ స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్, మార్చలేము. పర్టికులర్ ఒక ఇండెక్స్తో మనం ఫెచ్ చేసి మార్చలేము. కానీ లిస్ట్లో మనం ఒక పర్టికులర్ ఇండెక్స్తో ఒక ఎలిమెంట్ తీసుకొని దానికి ఒక వేరే వాల్యూ అసైన్ చేసినట్లయితే అది మారుతుంది. దాన్ని మ్యూటబిలిటీ అంటాం. ఇంకొకటి నెగిటివ్ ఇండెక్సింగ్. మీకు స్ట్రింగ్స్లో నెగిటివ్ ఇండెక్సింగ్ గురించి మాట్లాడాం కదా, సేమ్ అదే లాజిక్. మీరు ఇంతకుముందు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిందే. ఎందుకంటే చివరి ఎలిమెంట్ నేను ఎలా తీసుకోవాలన్నప్పుడు -1 అన్నారు, రైట్? సేమ్ లాజిక్ వర్క్ అవుతుంది దీనికి కూడా. అంటే ఇప్పుడు నాకు ఏఐ, ఇప్పుడు ఎక్స్ అన్నది ఇప్పుడు ఏఐ కదా చివరిలో ఎలిమెంట్. మనకు చివరి ఎలిమెంట్ కావాలనుకోండి -1 మెన్షన్ చేసి సరిపోతుంది. ఇది -1, ఇది చివరి ఎలిమెంట్ -1, ఇది -2, -3, -4, -5. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ -5 మెన్షన్ చేస్తే ఏమొస్తుంది? ఈ ఎలిమెంట్ వస్తుంది, రైట్? సపోజ్ నేను -2 మెన్షన్ చేశాను అనుకోండి, -1, -2, సో 4 వస్తుంది. సో నెగిటివ్ ఇండెక్సింగ్ మన స్ట్రింగ్స్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఓకే, కొన్నిసార్లు ఏంటంటే మనం x07 ఏమవుతుందంటే లిస్ట్ అవుట్ ఆఫ్ రేంజ్. సపోజ్ నేను 7 అని మెన్షన్ చేశాను, నాకు యాక్చువల్గా కావాల్సింది చివరి ఎలిమెంట్ లేదా చివరిది కాకుండా దానికి ముందరున్నది కావాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఇలా విధంగా డైరెక్ట్గా ఇండెక్స్ ప్రొవైడ్ చేసినట్లయితే అక్కడ ఎలిమెంట్ ఆ పట్ల ఇండెక్స్ ఉండకపోవచ్చు. సో ఆ సందర్భంలో ఏమవుతుందంటే ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనేది వస్తుంది. జనరల్గా ఇలాంటి ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అంటే, లెన్ అనేది ఆల్రెడీ మనకు ఉంది కదా, లెన్ అనేది ఏం చేస్తుంది, మనకు కంప్లీట్గా ఆ పర్టికులర్ లిస్ట్ ఒక లెంత్ అనేది మనకు కంప్లీట్గా ఇస్తుంది. సో దానికి -1 ఇస్తే సరిపోతుంది. కోర్స్ ఈ సందర్భంలో ఈ పాయింట్లో ఏంటంటే మనం -1 ఇస్తే సరిపోతుంది, చివరి ఎలిమెంట్ వస్తుంది, అదొక వే. లేదా లెన్ యూజ్ చేసుకొని మనం ఆ చివరి ఎలిమెంట్ లేదా ఇలాగా తీసుకోవచ్చు మనం. ఈ పాయింట్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఎప్పుడు కూడా మనం లిస్ట్ అవుట్ ఆఫ్ రేంజ్ అన్నది రావడానికి పాసిబిలిటీ లేదు. ఈ లాజిక్ ఎప్పుడు కూడా మనకి చివరి ఎలిమెంట్ కాకుండా దానికి ముందు వస్తుంది. అఫ్ కోర్స్ ద బెటర్ వే ఏంటంటే డైరెక్ట్గా -2 మెన్షన్ చేయడం బెటర్. బట్ ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది వే టు డూ ఇట్. ఓకే, కానీ ఇది ఒక లిస్ట్ అవుట్ ఆఫ్ రేంజ్ ప్రాబ్లం అనేది ఒకటి ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి చాలు. అంటే మనకి ఉన్న ఎలిమెంట్స్ కంటే అంటే ఉన్న ఇండెక్స్ కంటే మనం ఎక్సీడ్ అయ్యి ఏదైనా ఒక ఇండెక్స్ ఇచ్చినట్లయితే లిస్ట్ అవుట్ ఆఫ్ రేంజ్ అని ఒక ఎర్రర్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. స్లైసింగ్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఒక రేంజ్ మనకి స్ట్రింగ్స్లో ఇప్పుడు ఎక్స్ అనేది ఇది ఉంది కదా, నాకు నెంబర్స్ మట్టుకు కావాలి, అంటే 1 2 3 4 మట్టుకు కావాలి. అప్పుడు ఏం చేయొచ్చు మనం, 0, ఇది 0 1 2 3, ఇక్కడ 3 మెన్షన్ చేస్తే 4 వరకు రాదు, ఎందుకంటే అవుటర్ పాయింట్ ఎక్స్క్లూజివ్ కాబట్టి 4 మెన్షన్ చేస్తే వస్తుంది. 0 నుంచి అంటే ఫస్ట్ నుంచి మనం మెన్షన్ చేసినప్పుడు లేదా చివరి వరకు మెన్షన్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్ ఆ ఇండెక్స్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మనం స్లైస్ చేసుకోవచ్చు. లేదా 2 3 4 మటుకి కావాలి నాకు, అప్పుడు ఇక్కడ 1 మెన్షన్ చేస్తే సరిపోతుంది. నాకు 3 4 ఏ మటుకు కావాలి, అప్పుడు ఏం చేయాలి, 2 5 మెన్షన్ చేయొచ్చు. లేదా ఏ చివరి వరకు అని చెప్పాను కాబట్టి అది ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఓకే, మిగతా వాళ్ళకి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎక్స్ అనేది ఈ విధంగా ఉంది కదా, దీన్ని రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయాలనుకోండి. అంటే AI 4 3 2 1 అని మెన్షన్ రావాలనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ::(-1) అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. చూడండి,
:(-1). యాక్చువల్గా ఏంటంటే మనం స్లైసింగ్ చేసేటప్పుడు ఈ విధంగా రాస్తే ఏమని అర్థం, అన్ని ఎలిమెంట్స్ తీసుకుంటుంది, అవునా? అన్ని ఎలిమెంట్స్ మనకి ఫెచ్ చేస్తుంది. : అంటే అర్థం ఏంటి, స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అని అర్థం, రైట్? మనం ఏం ఇండెక్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి దీనికి ఇంకో కోలన్ యాడ్ చేయాలి. దీనికి ఇంకో కోలన్ ఎందుకు యాడ్ చేయాలంటే ఇది స్టెప్ ఫంక్షన్ అన్నమాట. బై డిఫాల్ట్ ఏంటంటే ఇది 1. చూడండి, మనకి ఇంతకుముందు ఏ విధంగా వచ్చిందో ఆ విధంగానే వచ్చింది. అంటే మనం ఈ విధంగా మెన్షన్ చేసినట్లయితే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ చేయి. స్టెప్ అంటే జంప్ ఏ విధంగా అవ్వాలి అంటే 1 నుంచి బై డిఫాల్ట్ 1 అన్నమాట. అంటే 1 నుంచి నెక్స్ట్ ఎలిమెంట్, ఆ సెకండ్ ఎలిమెంట్ నుంచి నెక్స్ట్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ నెక్స్ట్ ఎలిమెంట్, ఆ విధంగా జంప్ అవ్వని అర్థం. సపోజ్ నేను 2 మెన్షన్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమైంది, అది 1 నుంచి 2 స్టెప్స్ అంటే జంప్ చేసింది అనమాట. 1 నుంచి 3కి, 3 నుంచి ఏఐకి. ఓకే, బై డిఫాల్ట్ ఇట్ ఈస్ 1. సో 1 అన్నప్పుడు మనం ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో అవుట్పుట్ అనేది ఏం డిఫరెన్స్ ఉండదు. ఒకవేళ మీరు స్పెసిఫిక్గా ఎలిమెంట్స్ జంప్ అవుతూ రావాలి అనుకున్నట్లయితే అది స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 2 అయితే 2, 3 అయితే 3. ఓకే, ఒకవేళ మీరు -1 మెన్షన్ చేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు 1 2 3 4 ఏఐ 4 3 2 1. సపోజ్ ఇక్కడ 2 మెన్షన్ చేశాను అనుకోండి, ఏమవుతుందంటే రివర్స్ ఆర్డర్లో జంప్ అవుతుంది. ఏఐ 3 1 2 ఎలిమెంట్స్తో. మైనస్ ఏం ఇండికేట్ చేస్తుందంటే రివర్స్ ఆర్డర్ అని అర్థం. 1 ఏం ఇండికేట్ చేస్తుందంటే ఇప్పుడు ఇక్కడ 1 మెన్షన్ చేసాం కదా, అంటే జంప్ ఏ విధంగా అవ్వాలి, ప్రతి ఒక్క ఎలిమెంట్గా, లేదా ప్రతి 2 ఎలిమెంట్స్గా, లేదా ప్రతి 3 ఎలిమెంట్స్గా అని అర్థం అనమాట. ఓకే, సో రివర్స్ ఆర్డర్లో మనం ఏదైనా ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలనుకుంటే ఈజీ వే ఏంటంటే ఇది అనమాట. దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? Alright. List in reverse order. Print list in reverse order. Print every nth element. Okay. Print element in reverse order. అది అయింది. Add new value to the list. ఇప్పుడు ఆల్రెడీ మనం డిక్లేర్ చేసిన చోట మటుకే మనకు వాల్యూస్ ఉన్నాయి యాక్చువల్గా. అంటే డిక్లేర్ మనం ఇక్కడ ఏదైనా మెన్షన్ చేయాలనుకున్నట్లయితే స్పెసిఫిక్గా ఈ విధంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వాల్యూ మార్చాలనుకుంటే ఈ విధంగా మార్చొచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఎక్స్ అనేది ఉంది, నేను ఇంకొక మిషన్ లెర్నింగ్ యాడ్ చేయాలి అనుకుంటున్నాను, అప్పుడు చివర్లో యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే అపెండ్ మెథడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ మిషన్ లెర్నింగ్ అని ఇచ్చాను, ఎక్స్ ప్రింట్ చేస్తే ఏమైంది, చివర్లో యాడ్ అయింది. ఒకవేళ మీకు క్వశ్చన్ రావచ్చు, ఒకవేళ మీకు స్పెసిఫిక్ ఇండెక్స్లో యాడ్ అవ్వాలి అంటే, సపోజ్ ఇక్కడ నాకు 0 అని యాడ్ అవ్వాలి, మొదట్లో 1 2 3 4 నుంచి స్టార్ట్ అయింది, యాక్చువల్లీ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. అప్పుడు ఏంటి, ఇన్సర్ట్ అని ఉంటుంది అనమాట. ఇన్సర్ట్ మెన్షన్ చేస్తే మీకు ఆ 0 అనేది యాడ్ అవుతుంది. ఇదేంటంటే ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్, ఏ ఇండెక్స్లో వాల్యూని మెన్షన్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం, ఏ వాల్యూతో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. ఈ 0 అనేది వాల్యూ, ఈ 0 అనేది ఇండెక్స్. సపోజ్ నాకు ఏఐకి మిషన్ లెర్నింగ్ మధ్యలో నాకు డేటా సైన్స్ అని రావాలనుకోండి, జనరల్గా ఏ అనేది ఏ ఇండెక్స్ 0 1 2 3 4 5. సో మిషన్ లెర్నింగ్ అనేది 6. సో 6th ఇండెక్స్ దగ్గర నాకు డేటా సైన్స్ అని రావాలి. 6 ఇక్కడే కదా వస్తుంది. 6th ప్రస్తుతానికి మిషన్ లెర్నింగ్ ఉంది కదా. ఇప్పుడు 6 అని ఇప్పుడు ఎక్స్ డాట్ ఇన్సర్ట్ ఇండెక్స్ 6, డేటా సైన్స్ అని ఇచ్చాను అనుకోండి. చూడండి ఇప్పుడు ఏమైందో, ఈ 6th ఇండెక్స్లో ఆ డేటా సైన్స్ ఇన్సర్ట్ అయింది. అంటే ఇది రీప్లేస్ అవ్వదండి. అంటే మీ 6th ఇండెక్స్లో ఆల్రెడీ మిషన్ లెర్నింగ్ ఉంది కదా, అది రీప్లేస్ అవుతుందంటే కాదు. రీప్లేస్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఈ విధంగా స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అపెండ్ అండ్ ఇన్సర్ట్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఒకటే చిన్న కన్ఫ్యూజన్ ఉండొచ్చు మీకు, ఏది ఇండెక్స్ ఏది వాల్యూ అన్నది ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో. బట్ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ మీకు క్లారిటీ ఉంటుంది. కాకపోతే ఎప్పుడన్నా మీకు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ కర్సర్ దీంట్లో పెట్టండి, ఈ ఫంక్షన్ లోపల, ఈ పారెంథసిస్ లోపల పెట్టండి. కర్సర్ ఇక్కడ మధ్యలో ఉంది కదా, ఇప్పుడు షిఫ్ట్ ట్యాబ్ అని ప్రెస్ చేయండి. షిఫ్ట్ ట్యాబ్ అని ప్రెస్ చేస్తే మీకు డాక్యుమెంటేషన్ వస్తుంది.
ఓకే, ఇక్కడ రాస్తాను. షిఫ్ట్ హోల్డ్ చేసుకొని ప్రెస్ చేసి ట్యాబ్ ప్రెస్ చేసినట్లయితే మీకు అది వస్తుంది. ఇంకొకటి ఉంటుంది, ఓకే. ఎనీ క్వశ్చన్స్? నేను బై మిస్టేక్ షిఫ్ట్ డాక్యుమెంటేషన్ కోసం అండి, ఏదైనా డాక్యుమెంటేషన్ రావాలనుకున్నట్లయితే అంటే పక్కన కామెంట్ యాడ్ చేయడానికి. కామెంట్ యాడ్ చేయడానికి కాదు, సో ఆ ఫంక్షన్ గురించి డిస్క్రిప్షన్ ఇస్తుంది అనమాట. ఓకే. ఇక్కడ షిఫ్ట్ ట్యాబ్ అని ప్రెస్ చేస్తే ఏమొచ్చింది, నాకు డాక్యుమెంటేషన్ వచ్చింది. అంటే ఎక్స్ డాట్ ఇన్సర్ట్ లో ఫస్ట్ పారామీటర్ ఇండెక్స్, సెకండ్ పారామీటర్ ఆబ్జెక్ట్ అని. సో దీని యొక్క డాక్యుమెంటేషన్ వస్తుంది. ఇప్పుడు ఎవరొకరు రాసుంటారు కదా ఈ మెథడ్స్, ఈ ఫంక్షన్స్ అని, సో వాటి గురించి డిస్క్రిప్షన్ వస్తుంది. లేకపోతే ఈ డాక్యుమెంటేషన్ లేకపోతే చాలా కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుంది. దీంట్లో ఏది ఇండెక్స్ ఏది వాల్యూ అనేది కొంచెం అర్థం కాదు. ఏదైనా మెథడ్స్ గురించి ఫంక్షన్స్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ పారాంథసిస్ లోపల కర్సర్ పెట్టి షిఫ్ట్ ట్యాబ్ అని ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఆల్రైట్, నెక్స్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. రిమూవ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ లిస్ట్. ఇన్సర్ట్ అపెండ్ అండ్ లిస్ట్ ఆల్రెడీ అయిపోయింది. రిమూవ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ లిస్ట్. ఎక్స్ అని ఒక మనకు ఆల్రెడీ ఉంది. లెట్ మీ రిమూవ్ వాల్యూ. సో నేను ఇప్పుడు ఒక వాల్యూని రిమూవ్ చేయాలనుకుంటున్నాను, ఏని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. రిమూవ్ అనేది ఒక పర్టికులర్ ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఇది ఓకే. ఆ ఎలిమెంట్ ఏంటి, నేను ఇక్కడ ఏ అని తీసేయాలనుకుంటున్నాను, ఆ ఎలిమెంట్ మెన్షన్ చేస్తున్నాను. చూస్తే ఇక్కడ ఏ అనేది లేదు. ఓకే, ఇంకొకటి ఉంది పాప్ అని చెప్పేసి. పాప్ అన్నది చూడండి, పాప్ అనేది చివరి ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది. చూస్తే పాప్ అంటే పాప్ చేసిన ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే పాప్ కి చివరి ఎలిమెంట్ రిమూవ్ చేస్తుంది. ఎప్పుడైనా సరే మనం స్పెసిఫిక్ గా ఏం వాల్యూగా ఇండెక్స్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ చివరి ఎలిమెంట్ రిమూవ్ చేస్తుంది. ఏ ఎలిమెంట్ రిమూవ్ చేసినా ఆ ఎలిమెంట్ మనకి ఇస్తుంది అని చూపిస్తుంది అంతే. దానికి అర్థము ఆ ఎలిమెంట్ ని చూడడానికని కాదు, ఏ ఎలిమెంట్ రిమూవ్ చేస్తుందో అది రిటర్న్ చేస్తుంది అంతే. ఒకవేళ స్టోర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ బట్ పాప్ యొక్క పర్పస్ యాక్చువల్గా ఏంటంటే రిమూవ్ చేయడం, చివరి ఎలిమెంట్ రిమూవ్ చేయడం. ఇంకొకటి ఏంటంటే పాప్ కి 1 2 3 4 5 కదా. చూడండి, నేను ఇండెక్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. బై డిఫాల్ట్ ఇది చివరి ఎలిమెంట్ రిమూవ్ చేస్తుంది, చివరి ఇండెక్స్ ఉన్న ఎలిమెంట్ రిమూవ్ చేస్తుంది. ఒకవేళ స్పెసిఫిక్ గా ఒక పర్టికులర్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఇండెక్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ 5 అని మెన్షన్ చేశాను. అఫ్ కోర్స్ 5 మెన్షన్ చేయకపోయినా అది చివరి ఎలిమెంట్ కాబట్టి రిమూవ్ అవుతుంది. లెట్ మీ షో యూ దిస్. ఇప్పుడు నాకు ఇప్పుడు ఎక్స్ డాట్ పాప్ నేను 0 అని మెన్షన్ చేశాను అనుకోండి, 0 రిమూవ్ అయిపోతుంది. అంటే 0 అంటే ఇక్కడ అర్థం 0 ఎలిమెంట్ అని కాదు, 0 ఇండెక్స్. నేను 0 1 2 3 4 ఇవ్వడం వల్ల ఇండెక్స్ ఎలిమెంట్స్ ఒకటే విధంగా ఉంటాయి. ఇప్పుడు 1 2 3 4 కావాలంటే 2 3 7 8. ఇప్పుడు ఎక్స్ డాట్ పాప్ అని చెప్పేసి నేను 0 అని ఇచ్చాను అనుకోండి, 2 రిమూవ్ అవుతుంది. ఎందుకంటే ఇది 0 అనే ఇండెక్స్. అది ఏది రిమూవ్ అయింది, ఏ ఎలిమెంట్ రిమూవ్ అయిందో అది రిటర్న్ చేస్తుంది, అంటే చూపిస్తుంది జస్ట్ అంతే. కానీ మనం లిస్ట్లో అయితే ఆ రిమూవ్ అయిపోయి ఉంటుంది. సో రిమూవ్ అన్నది ఒక మెథడ్ రిమూవ్ చేయడానికి, అండ్ పాప్ అనేది ఒక మెథడ్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? పాప్ అనేది ఇండెక్స్ తీసుకుంటుంది, బై డిఫాల్ట్ చివరి ఎలిమెంట్. రిమూవ్ వచ్చేసి మనం స్పెసిఫిక్ గా ఆ ఎలిమెంట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అది సందర్భాన్ని తగ్గట్టుగా, అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం వాడాల్సి ఉంటుంది. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇప్పుడు రిమూవ్ లో ఓకే,
నాట్ రిమూవ్ ఏఐ బదులు కాలన్ -1 ఇస్తే కోలన్ -1 -1 ఈ విధంగానా? కాలన్ కోలన్ -1 యా ఎర్రర్ వస్తుంది. ఓకే యాక్చువల్లీ యాక్సెప్ట్ చేయదు కదా. ఇప్పుడు రిమూవ్ లో మీరు ఆ కర్సర్ అక్కడ పెట్టి ప్రెస్ చేసినట్టు ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ డాక్యుమెంటేషన్ లో షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే వాల్యూ క్లియర్ గా ఉంది కదా. ఓకే వాల్యూ మెన్షన్ చేయని క్లియర్ గా ఉంది. సో వాల్యూ మెన్షన్ చేసినప్పుడు ఇంకా ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఎనీ అదర్ వే. it's gonna only accept the values. దట్స్ ఇట్. ఆ విధంగా డిఫైన్ చేశారు. అది కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు జస్ట్ కర్సర్ దాని లోపల పెట్టి షిఫ్ట్ ట్యాబ్ అంతే. దీని నుంచి పాపులో బయటపడాలి. తీసుకుంటుందా? ఏంటి పాపులో -1 తీసుకుంటుందా? పాపులో -1. ఓకే, మీరు అంటుంది స్పెసిఫిక్ ఇండెక్సే కదా మీరు అంటుంది. ఇండెక్స్ రైట్. ఓకే ఫైన్. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆన్ దిస్? ఇది రిమూవ్ చేసేప్పుడు మల్టిపుల్ ఎలిమెంట్స్ రిమూవ్ చేయొచ్చా? అంటే ఎక్స్ డాట్ రిమూవ్ ఆఫ్ 1,2 లేదు. 1,3. లేదు, మనకి ఆ పర్టికులర్ ఇండెక్స్ స్పెసిఫిక్ గా ఇండెక్స్ ఉంటుంది కదా. సో స్పెసిఫిక్ గా ఇండెక్స్ అన్నప్పుడు రేంజ్ ప్రొవైడ్ చేయలేం. ఏం చేయొచ్చు అంటే లిస్ట్ గా ప్రొవైడ్ చేసి అంటే రిమూవ్ చేయొచ్చు. ఆ తర్వాత చూద్దాం. ఓకే. Okay, let me go to, suppose let me take another list. 3, 2, 3, 1, 5, 6, 4, 8, 5. నేను ఇక్కడ ఒక ఇంటెన్షనల్ గా ఒక లిస్ట్ తీసుకుంటున్నాను, అది ఆర్డర్ లో లేదు. ఇక్కడ సార్ట్ అని మనం మెన్షన్ చేసినట్లయితే సార్ట్ మెథడ్ సార్ట్ అవుట్. సార్ట్ అవుట్ అయింది కదా. ఒకవేళ క్వశ్చన్ రావచ్చు, దీన్ని రివర్స్ ఆర్డర్ లో ఏ విధంగా సార్ట్ అవుట్ చేయాలి అన్నది చూద్దాం. సార్ట్ లోకి వెళ్ళి డాక్యుమెంటేషన్ చెక్ చేద్దాం. ఇక్కడ ఏమంటుంది డాక్యుమెంటేషన్ లో షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే రివర్స్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఉంటుంది. అంటే బై డిఫాల్ట్ ఇది రివర్స్ అన్నది ఫాల్స్ అని వస్తుంది. సో ఒకవేళ ట్రూ మెన్షన్ చేసినట్లయితే ఇక్కడ ఏమైంది, రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ అయింది. అఫ్ కోర్స్ లిస్ట్ ని రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ చేయడానికి మనకు ఒక వే ఉంది, కాకపోతే అది సార్ట్ అవ్వదు. ఇప్పుడు X::(-1) అన్నది రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ అవుతుంది కానీ సార్ట్ అవ్వదు. సార్టింగ్ వేరే, రివర్స్ జస్ట్ బై బ్లంట్ గా రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ చేయడం వేరే, గుర్తుపెట్టుకోండి. సార్ట్ అంటే ఏంటి, ఒక ఆర్డర్ లో పెట్టడం, ఒక అసెండింగ్ ఆర్డర్ లోనే డిసెండింగ్ ఆర్డర్ లోనే పెట్టడం. ఓకే, జస్ట్ రివర్స్ అనేది ఏంటి, జస్ట్ చివరి ఎలిమెంట్ నుంచి ఫస్ట్ ఎలిమెంట్ వరకు రివర్స్ ఆర్డర్, రివర్స్ లో ప్రింట్ చేయడం. ఓకే, మీకు సార్ట్ లోనే రివర్స్ అనే ఒక పారామీటర్ ఉంది. సో మీకు ఆ పారామీటర్ కి మనం ట్రూ మెన్షన్ చేసినట్లయితే సార్ట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ అవుతుంది. అంటే డిసెండింగ్ ఆర్డర్ లో ప్రింట్ అవుతుంది, అది అర్థం దీనికి. బై డిఫాల్ట్ ఏంటిది, అసెండింగ్ ఆర్డర్. మనకి ఎలా తెలుస్తుంది, ఫాల్స్ అని ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉంది. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? No. Reverse true అయితే సార్ is it going to print in descending? ఓకే, వాట్ రివర్స్? Reverse is equal to false ఇచ్చారు కదా. ఓకే, అదే ట్రూ అని ఆల్రెడీ చూపించాం కదా మీకు. రివర్స్ ట్రూ అన్నప్పుడే కదా అది రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ అయింది. ఓకే ఓకే 8654321 అన్నది రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ అయింది. అక్కడ ఆప్షన్స్ ఏమున్నాయని చూపించేటప్పుడు నేను ఇక్కడ బై డిఫాల్ట్ ఫాల్స్ అని, ఫాల్స్ అంటే అర్థం అసెండింగ్ ఆర్డర్ అని. ఫైన్. నెక్స్ట్ సమ్ మ్యాక్స్ మినిమం కొన్ని ఉన్నాయి, అవి చూద్దాం. ఇప్పుడు ఎక్స్ అనేది ఒక నాకు సమ్ 8654321 వచ్చింది కదా.
ఇప్పుడు ఎక్స్ డాట్ అంటే ఆ ఉన్న ఎలిమెంట్స్ మొత్తం సమ్ చేయాలి, అంటే యాడ్ చేయాలి. సారీ, సమ్ ఈ విధంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సమ్ అనేది ఫంక్షన్ మెథడ్ కాదు. సమ్ కి ఆ పర్టికులర్ లిస్ట్ ప్రొవైడ్ చేసినట్టయితే ఆ ఎలిమెంట్స్ మొత్తం యాడ్ అయ్యి చూడండి. ఇది ఏంటంటే 8 + 6 + 5 + 4 + 3 + 2 + 1 29 అనమాట. 8 + 6 ఎంత 14, 14 + 5 19, 19 + 4 23, 23 + 3 26, 26 + 2 28, 28 + 1 29. అందువల్ల మనకి 29 వచ్చింది. సమ్ లాగే మనకి మ్యాథ్స్ కూడా ఉంది. అంటే ఉన్న ఎలిమెంట్స్ లో ఆ పర్టికులర్ లిస్ట్, నేను ఏ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశాను, ఎక్స్ అనే ఒక లిస్ట్ కదా, కావాలని చూడండి, టైప్ ఎక్స్, ఇది లిస్ట్. ఉన్న ఎలిమెంట్స్ లో ఏది మాక్సిమం ఎలిమెంట్, ఇక్కడ ఉన్న మాక్సిమం ఎలిమెంట్ ఏంటి 8 కదా, అందువల్ల ఇక్కడ మనకి 8 వచ్చింది. మ్యాక్స్ అలాగో మనకు కూడా మిన్ కూడా ఉంది, అంటే ఉన్న ఎలిమెంట్స్ లో ఏది చిన్నది 1 కదా చిన్నది, అందువల్ల మనకి ఇక్కడ 1 వచ్చింది. ఓకే, దట్స్ ఇట్ ఫ్రమ్ దామోదర్ గారు, చెప్పండి. if suppose the list is having different data types అంటే float, strings, then అప్పుడు మీకు ఇవి ఈ ఫంక్షనాలిటీస్ వర్క్ అవుతాయి కావు కాదు? వర్క్ అవ్వవు. అదే. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఎక్స్ అనేది ఇలా అంటున్నారు కదా, అవునవును. ఇప్పుడు సమ్ ఎక్స్ అంటున్నారు కదా, ఏమైంది, అదే ఇంట్రెస్టింగ్. ఇంటీజర్ అనే స్ట్రింగ్ ని మనం అన్సపోర్ట్ ఆపరేటర్ టైప్ అంటుంది. అది కంపాటబుల్ అయి ఉండాలి, ఖచ్చితంగా అయి ఉండాలి. అంటే ఇట్లాంటి లిస్ట్ లో ఏ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది? ఇలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలంటే మనం సపరేట్ గా ఇది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే సమ్ చేసుకోవాలనుకుంటున్నాం. అంటే నెంబర్స్ మట్టుకి మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, లేదా టైప్ ని బట్టి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో కూడా ఏంటంటే సపరేట్ గా న్యూమరికల్ ఫీచర్స్ మొత్తం సపరేట్ గా, స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ మొత్తం సపరేట్ గా చేసుకుంటాం. అవునవును. లేకపోతే ఏమవుతుందంటే ఎర్రర్స్ వస్తాయి. ఓకే ఓకే ఓకే, ఈ రోజుకి ఇంతేనండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి దీని మీద. రేపు లిస్ట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రేపు కొన్ని ఉన్నాయి, స్ట్రింగ్ లిస్ట్ అని, బులియన్ లిస్ట్ అని, ఇవన్నీ కూడా ఉన్నాయి. రేపు వీలైతే సెట్స్, టపుల్స్, డిక్షనరీస్ కూడా చూద్దాం. ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటాడు? అండ్ ఇంకోటి ఏంటంటే మీకు షార్ప్గా 6 o'clock లాగిన్ అవ్వండి, అంటే నెక్స్ట్ వీక్ నుంచి అట్లీస్ట్. ఈ వీక్ కొత్తగా కొంతమంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఉండకపోవచ్చు కదా, సో అందువల్ల. ఓకే, లిస్ట్ అవుట్ ఆఫ్ రేంజ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఎక్స్ అనేది ఒకటి ఉంది కదా, ఇప్పుడు నేను ఇక్కడ మిషన్ లెర్నింగ్ అనేది ఫెచ్ చేయాలనుకోండి, నేను ఇండెక్స్ ప్రొవైడ్ చేశాను అనుకోండి. ఇండెక్స్ ప్రొవైడ్ చేసినట్టుది ఇప్పుడు ఏంటిది, ఒక రకంగా చెప్పాలంటే 7 కదా మిషన్ లెర్నింగ్ అనేది. ఇక్కడ బై మిస్టేక్ నేను 8 అని ప్రొవైడ్ చేశాను అనుకోండి, నాకు తెలియక నేను చివరి ఇండెక్స్ వచ్చేసి 8 అనుకున్నాను. ఏమొస్తుంది, లిస్ట్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రోగ్రామింగ్ లాజిక్ రాయేస్తాం, అక్కడ ఎర్రర్ వస్తుంది. అప్పుడు అది ఎలా హ్యాండిల్ చేస్తాం అంటే, అక్కడ ఎర్రర్ రాకూడదు. ఒకవేళ ఎలిమెంట్ ఏమైనా బై మిస్టేక్ ఎవరైనా రిమూవ్ చేసినా కూడా ఇలాంటి హార్డ్ కోడ్ అనేది ఫస్ట్ మనం మెన్షన్ చేయకూడదు. చివరి ఎలిమెంట్ కావాలనుకున్నప్పుడు -1 మెన్షన్ చేయొచ్చు, లేదా లెన్ ఆల్రెడీ మనకి ఎలాగో ఉంది కదా, లెన్ ఏమి ఇస్తుంది, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్తుంది. ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం -1 మెన్షన్ చేస్తే చివరి ఎలిమెంట్ వస్తుంది. లేదు మీకు -2 మెన్షన్ చేస్తే చివరి ఎలిమెంట్ కంటే ముందర ఉంటుంది కదా, ఆ ఎలిమెంట్ వస్తుంది, 1 వచ్చింది. సో ఈ విధంగా రాయండి, అంటే హార్డ్ కోడ్ మటు చేయకండి. హార్డ్ కోడ్ చేస్తే ఏమొస్తుందంటే, ఇప్పుడు సపోజ్ నేను 9 మెన్షన్ చేశాను, 9 మెన్షన్ చేస్తే ఏమవుతుంది, ఎర్రర్ వచ్చే అవకాశం. హార్డ్ కోడ్ ఎప్పుడు చేయకండి లాజిక్ రాసేటప్పుడు. సో లిస్ట్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, అర్థమైందా అరుణ్ గారు? మీరే కదా అడిగింది. ఓకే, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఉండండి, లేకపోతే యూ కెన్ లాగ్ ఆఫ్. ఓకే, థ్యాంక్ యూ సార్.